ప్యాకెట్లో 15,000 ఉండే సార్, ఒక ప్యాకెట్లో 12,000 ఉండే, ఒక బియ్యం కవర్లో కూడా 12,000 ఉండే సార్, స్టీల్ డబ్బాల్లో కూడా 13,000 ఉండే. మొత్తం 3 ప్యాకెట్లు పోయినాయి, ఒక పిన్నిళ్ళల్లో పోయినాయి పైసలు సార్. మళ్ళీ అద్దతులం ఏమంటారు పేరు పోయింది, ఇది లచ్చది. మళ్ళా 18 తులాలు పట్టగొలుసులు ఉండే, అవి పోయినాయి. 8 తులాలు ఇవి ఒకటి పోయినాయి సార్, ఇంత పోయినాయి. దయ అవుతుంది సార్. పైన పడుకున్నారా? పైన అనుకున్నాం సార్. కాదు, మేము వచ్చిన దాకా 2 తలుపులు తెరిగి ఉన్నాయి సార్. మేము బంగ్లా మీద పడుకున్నాం సార్. మాకు ఏం తెలియదు సార్, మేము గాలి వస్తుందని బంగ్లా మీద పడుకున్నాం సార్. మా ఇంటికి దగ్గర మగవాళ్ళు లేరు సార్, మేము ముగ్గురు పడుకున్నాం సార్ బంగ్లా మీద. మాకేం తెలియదు, వచ్చిన దాకా తాళం డోర్లు మొత్తం తీసి ఉన్నాయి సార్. మీ దయ అవుతుంది సార్. ఇందల్వాయి గ్రామంలో నిన్న రాత్రి 2 గంటల ప్రాంతంలో 4 ఇళ్లలో దొంగతనం జరగడం జరిగింది. డాబా పైన వీళ్ళు రాత్రి అన్నం తిని డాబా పైన పండుకున్న దాన్ని చూసి అదనంగా భావించిన దొంగలు ఏవైతే 4 ఇళ్లలో వాళ్ళు పండుకున్న ప్రాంతం సుమారు 2 గంటల ప్రాంతంలో దొంగలు చూసుకోవడం జరిగింది. ఎస్ఐ గారికి ఒకటి విజ్ఞప్తి చేస్తున్నాను సార్, దయచేసి బాధితులకు న్యాయం చేసి దొంగల్ని తొందరగా పట్టుకోవాలని చెప్పేసి కోరుతున్నాను. అట్లాగే ఇందల్వాయి మండల హెడ్ క్వార్టర్ కాబట్టి రాత్రి 12 గంటల ప్రాంతంలో ఒకసారి పెట్రోలింగ్, అట్లాగే తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో ఒకసారి పెట్రోలింగ్ చేయాలని చెప్పేసి ఎస్ఐ గారిని అట్లాగే సిఐ గారిని కోరుతున్నాం సార్ గ్రామ ప్రజల తరఫున. ఈరోజు తెల్లవారుజామున ఇందల్వాయి గ్రామంలో 4 ఇళ్లలో చోరీ గురి కావడం జరిగింది. అయితే రాత్రి డాబాపై పడుకున్న వాళ్ళను అదనంగా చూసిన దొంగలు రాత్రి సుమారు 2 గంటల ప్రాంతంలో దొంగతనాలు పాల్పడడం జరిగింది. దయచేసి పోలీస్ శాఖ వారికి ఒక విజ్ఞప్తి చేస్తున్నాను సార్, దయచేసి ఇందల్వాయి మండల హెడ్ క్వార్టర్ పెట్రోలింగ్ నైట్ పూట 12 గంటల ప్రాంతంలో ఒకసారి, అట్లాగే తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో ఒకసారి కంపల్సరీ చేయాలని చెప్పేసి పోలీస్ శాఖ వారిని కోరుతున్నాను. అట్లాగే ఈ సంబంధిత దొంగతనాలకు గురైన బాధితులకు సత్వర కొంచెం న్యాయం చేసి ఏదైతే క్రూజ్ టీం తీసుకొచ్చి ఎక్కడైతే వాళ్ళకు న్యాయం జరిగేలా చూడాలని, ఆ దొంగలు ఎవరైతే కొంచెం వీలైనంత త్వరగా పట్టుకోవాలని చెప్పేసి ఎస్ఐ గారిని సిఐ గారిని గ్రామ ప్రజల తరఫున కోరుతున్నాను.